ఇంద్రజిత్తు తండ్రికి ప్రదక్షిణ చేసి మహారణ్యాలను దహిస్తున్న అగ్నిహోత్రుడిలా కదిలాడు. చతురంగ బలాలలోని జంతువుల రోదనలు, రాక్షసుల హాహాకారాలు, ధనస్సుల వెంటినారి చప్పుళ్ళు కలిపి మహాసంగ్రామమే కదిలి వస్తున్నట్టున్నది. ఆ శబ్దాలు విని ఆనందిస్తున్నాడు హనుమ. ఈ యుద్ధాన్ని దేవతలందరూ ఆకాశం నుండి తిలకిస్తున్నారు. హనుమ తన శరీరాన్ని మహాపర్వతంలా పెంచి చూస్తున్నాడు. ఎదురుపడ్డారు ఇద్దరు. సుర అసుర తేజస్సుతో వెలిగిపోతున్నారు. ఇంద్రజిత్తు తన మహిమలు గల అస్త్రాలను ఒక్కొక్కటిగా గురి చూసి అమిత వేగంతో హనుమపైకి వదులుతున్నాడు. హనుమ అన్నింటినీ తప్పించుకుంటున్నాడు. బంగారు రెక్కలు గల అస్త్రాలను మంత్రించి సంధిస్తున్నాడు ఇంద్రజిత్తు. హనుమ అన్నింటినీ ఉపసంహరిస్తూ తప్పించుకుంటున్నాడు. యుద్ధం జరుగుతూనే ఉంది. హనుమ శక్తిని లెక్క కట్టలేకపోతున్నాడు ఇంద్రజిత్తు. అస్త్ర శస్త్రాలన్నింటినీ హనుమ అవలీలగా తప్పించుకుంటున్నాడు. ఏనాడు ఒక్క అస్త్రం కూడా గురి తప్పని ఇంద్రజిత్తు ఈనాడు తన అస్త్ర శస్త్రాలన్నీ నిరుపయోగమయ్యాయని అమితంగా బాధపడుతూ తన ఎదురుగా ఉన్నది పరమశివుడైతే కాదు కదా అని ఆలోచిస్తున్నాడు. మరి ఇంతటి శక్తివంతమైన అస్త్రాలను శస్త్రాలను ఉపసంహరించగల శక్తి దేవతలకు లేదే? ఈ వానరునికి ఎలా సాధ్యమైంది? త్రిమూర్తులు ఈ వానర రూపంలో ఉన్నారేమో అనుకుంటూ బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు హనుమ మీదకు. నవ్వుకుంటున్నాడు హనుమ. ఫ్రెండ్స్, ఫాలో ద నెక్స్ట్ వండర్ఫుల్ వీడియో. జై శ్రీరామ్, జై హనుమాన్.